హలో, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సర్వపిండి తయారు చేసే విధానం తెలుసుకుందామండి. ముందుగా మనము పల్లీలు కొంచెం దూరగా వేపుకోవాలి. దాన్ని స్క్రాచ్ చేసి పక్కన పెట్టుకొని దానికి సర్వపిండికి మనకు కావాల్సినవి ఏంటి అంటే కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వాటిని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఇవి ఉంటేనే వీటితో మనకు టేస్ట్. నువ్వులు ఇప్పుడు మనకు తగినంత గిన్నెలో తగినంత బియ్యం పిండి అండి. మనకు ఎంత కావాలో మనకు అంతే పిండి మనం వేసుకోవాలి. కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకుంటారు. మాకైతే సర్వపిండి అంటే చాలా ఇష్టం అండి. మేము మాత్రం ఎక్కువనే చేసుకుంటాం. మీకు కావాలంటే మీకు తగినంత మీరు చేసుకోండి. పిండి అంతా వేసుకొని తగినంత పిండి వేసుకొని మనము ఆ గిన్నెలో ఆ పిండిలో మళ్ళీ మనము ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు మనం ఏమేమి పక్కన పెట్టుకున్నామో అండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా చల్లుతూ ఉండాలండి. పైనకి వెళ్ళి ఇలా పిండిలో మనకు అన్నీ మనం పక్కన పెట్టుకునే అన్నీ మనం ఇలా చల్లుకుంటారు. కొత్తిమీర ఇలా వేస్తూ కొత్తిమీర వేసుకొని తర్వాత పల్లీలు యాడ్ చేసుకుందామండి. ఇలా పిండిలో ఇవన్నీ మనకు సర్వపిండిలో ఇవన్నీ ఉంటేనే బాగుంటుందండి. తర్వాత మనం ఇప్పుడు నువ్వులు కూడా అండి, నువ్వులు కూడా కంపల్సరీ. ఎందుకంటే సర్వపిండిలో నువ్వులతోనే టేస్టు కాబట్టి మనం నువ్వులు కంపల్సరీ ఉండాలి సర్వపిండిలో. ఈ నువ్వులు కూడా వేసుకొని దీంట్లో తగినంత కొంచెం జీలకర్ర, 2 టీ స్పూన్లు జీలకర్ర వేసుకొని వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 4 రెబ్బల వెల్లుల్లి పేస్ట్. ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి, తగినంత ఉప్పు అండి. ఉప్పు యాడ్ చేసుకొని మనము కారం, పచ్చిమిర్చి టేస్ట్ కోసమే వేసామండి ఇప్పటిదాకా మనము. ఇప్పుడు మాత్రము కారం వేసుకోవాలి. ఓన్లీ పచ్చిమిర్చితోనే కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చితోని వద్దు అనుకున్న వాళ్ళైతే ఇట్లా కారం కూడా వేసుకోవాలండి. కారం ఇది మనం కారము ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినేవాళ్ళైతే తక్కువ, అది మనకి సరిపోయేంత అండి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఇలా అవన్నీ వేసాం కదండి, ఇప్పుడు పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి. మనము ఎక్కడ ఉండలు కాకుండా, ఉప్పు తగిలేటట్టు, కారం తగిలేటట్టు కాకుండా అంతా కలవాలండి పిండి. మనం ఇలా చేతితో ఇలా మనం కలుపుకుంటేనే మంచిగా వస్తుంది. గరిటెతో కానీ అలాంటివి కాకుండా మనం ఇలా చేతితో కలుపుకుంటేనే బాగా వస్తుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ ఇలా చల్లుకుంటూ మన పిండిని కలుపుతూ ఉండాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేసుకున్నా కానీ లూజ్ అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెం ఇలా పిండి మనం వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఈ విధంగా కలుపుకోవాలండి. పిండిని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత మూత పెట్టుకోవాలి. 1 అవర్ ఇలా ఉంచుకోవాలండి. 1 అవర్ ఉంచుకుంటేనే మంచిగా మనకు సర్వపిండి మంచిగా వస్తుంది, లేకపోతే పగిలినట్టు వస్తుందండి. తర్వాత ఇలా మనము చపాతీ పిండి ఎలా చేస్తామండి, అలా సేమ్ గిన్నెకు సరిపోయేంత పిండి తీసుకొని ఇలా గిన్నెలో ఆయిల్ వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తూ మనం మిడిల్లో మనం ప్రెస్ చేస్తే సైడ్కు ఇట్లా జరుగుతూనే ఉంటుందండి పిండి. ఇలా ప్రెస్ చేస్తూ మనకు గిన్నెకు ఇలా ప్రెస్ చేసుకుంటే మొత్తము ఇలా అవుతుందండి. గిన్నె నిండి ఇలా అవుతుంది. ఈ కడాయిని ఇలా మనము నార్మల్ సిమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టుకోనండి. మంట మీడియం అయితేనే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాలుతుందండి. అదే హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ మనకు రాదు, మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం ఇంకా పిండి మెత్తగా ఉంటుంది. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు సర్వపిండి అయిపోయిందండి మంది.